హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎప్పుడైతే కథలోకెళ్దాం. రామ్ గారు భయంతో ఆమె గొంతు వణుకుతుంటే, సన్నగా నవ్వుతూ ఆమె నుదుటిన పట్టిన స్వేదాన్ని తన చూపుడు వెంట తుడుస్తూ, ఏంటి వదలండి, వదలను అంటూ ఆమె నుదుటిన ఉన్న చూపుడు వెన్ని చిన్నగా పెదవుల దగ్గర తీసుకొచ్చి, ఇంచు గ్యాప్‌లో ఫేస్ పెట్టేసరికి సీత భయంగా కళ్ళు మూసుకుంది. చిన్నగా ఆమె నుదుటిన చిరుముద్దు ఇచ్చి, ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు రామ్. భయంతో అతని ఎదలో గువ్వపిట్టలా ఒదిగిపోయిన సీత మాటరాని మూగదానిలా చిగురుటాకులా వణికిపోతూ అతని షర్ట్ కాలర్ పట్టుకుని ప్లీజ్ రామ్ గారు ఎంతో మెల్లగా వినిపించింది ఆమె స్వరం. రామ్ చిన్నగా ఆమెను వదిలి వెళ్ళు అంటూ సీతను చూశాడు. కానీ ఆమె మాత్రం మౌనంగా ఉండేసరికి ఆమె పరిస్థితి అర్థమయ్యి వాటర్ బాటిల్ ఇచ్చి చిన్న ముద్దుకే ఇలా అయిపోతే ఎలా సీత, నుదుటిన పట్టిన ముద్దుకే ఇలా అయిపోయావు అంటే ఆ రోజు నీ ఎర్రని పెదవుల ముద్దు ముద్దు పెట్టాడు. అప్పుడు ఎంతో షాక్ అయి ఉంటావో కదా. రామ్ మాటలకి వాటర్ తాగుతున్నదల్లా ఒక్కసారిగా పొలమారి రామ్ ముఖంపై వాటర్ ఊసేసింది. దెబ్బకి భయంతో ఏం చేయాలో తెలియక సారీ రామ్, కావాలని చేయలేదు అంటుంది. సీత అంటూ కోపంగా చూశాడు రామ్. రెండు చెవులు పట్టుకుని సారీ రామ్ గారు, ప్లీజ్ క్షమించేయండి. నిన్ను ముందు వెళ్ళవే! నా మూడంతా స్పాయిల్ చేశావని విసుగ్గా కారు స్టార్ట్ చేసి, కారు దిగుతావా? లేదంటే తోసేయనా? దిగుతాను అంటూ సీత గబగబా కారు దిగింది. ఎక్కడ అయితే రామ్ తోసేస్తాడన్న భయం. ఏయ్! నిన్నే అంటూ రామ్ పిలిచేసరికి వెళ్తున్న సీత మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంటి రామ్ గారు? నేను సాయంత్రం వస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఒంటరిగా మాత్రం ఇంటికి వెళ్ళకు. నేను రావటం లేట్ అయిందన్న కంగారులో నువ్వు మాత్రం ఒంటరిగా ఇంటికి వెళ్ళాలి. నా కారు కింద నిన్ను పడేసి నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. అర్థమైందా? ఊ అంటూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌లా బుద్ధిగా తలూపింది సీత. గంగిరెద్దులా తలూపటం కాదు. చెప్పింది బుర్రకెక్కించుకో. సరే అంటూ కోపంగా రామ్‌ని చూసి నన్నే గంగిరెద్దు అంటావా? నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసనుకోని. అది కాదు. మళ్ళీ ఏంటి? అతని మాటల్లో విసుగు కనిపించేసరికి ఇంత దూరం వచ్చారు కదా! లోపలికి రావచ్చు కదా! వచ్చి ఏం చేయాలి? మీ మామయ్య ఎదురుగా నిన్ను ప్రేమగా చూస్తున్నట్టు నటించాలా? నా ఉద్దేశ్యం అది కాదు. మరేంటో చెప్పి చావు. అవతల నాకు టైం అవుతుంది. ఏమాత్రం ఈవినింగ్ షూటింగ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వలేదో ఇంటికి రాగానే నిన్ను పాతేస్తా. పాతేస్తావు. ఆఫీస్‌కెళ్ళకుండా నాతో ఇలా గొడవ పడు. అప్పుడు షూటింగ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. నీ సంగతి ఇప్పుడు కాదే చెప్తాను. వస్తాను కదా! సాయంత్రం. ముందు వెళ్ళు. హా! వెళ్ళక ఏం చేస్తాను అంటూ సీత లోపలికెళ్తుంటే రామ్ ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేయాలని సీట్ బెల్ట్ పెట్టుకొని కర్చీఫ్‌తో నీట్‌గా ఫేస్ తుడుచుకుని బైక్ మీద వస్తున్న ఆదిని చూడగానే రామ్ ముఖంలో రంగులు మారిపోయాయి. ఆది బైక్ పార్క్ చేసి లోపలికెళ్ళాడు. రామ్ వెంటనే కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులతో గుమ్మం దగ్గర నిలబడి హాల్‌లోకి చూశాడు. సోఫాలో కూర్చొని పరశురామ్‌తో మాట్లాడుతున్న సీత, ఎలా ఉన్నావు బావా? బాగున్నాను సీత. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బావా! అంటూ బాధగా చూసింది. ఇదంతా చూస్తున్న రామ్ గొంతు సవరించుకుని సీత, రామ్ పిలుపుకి అందరూ గుమ్మం వైపు చూసి షాకయ్యారు. సీతకైతే నోటి మాట రాలేదు. రామ్ గారు, బయట నన్ను ఒక్కడిని వదిలేసొచ్చావు. మొగుడంటే లెక్క లేదా నీకు? కోపంగా రామ్ అలా అనేసరికి సీత ఫాస్ట్‌గా రామ్ దగ్గరకొచ్చి, నిజంగానే మీరు వచ్చారా? లేదు. అబద్ధంగా వచ్చాను చెప్పు. వెళ్ళిపో నా వెనక్కి. నా ఉద్దేశ్యం అది కాదు రామ్ గారు. నొచ్చుకుంటూ సీత అనేసరికి రామ్ సీత చేతిని పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. రామ్‌ని చూడగానే అది తల వంచుకుని తన రూమ్‌కి ఎళ్ళాడు పరశురామ్. ఏం మాట్లాడలేదు. రామ్ ముఖం చూస్తేనే ఆయనకి ఎక్కడలేని కోపమొస్తుంది కానీ, రామ్‌తో పెట్టుకుంటే ప్రాణాలు ఉండవని పైకి మాత్రం నవ్వు పులుముకొని, బావున్నారా బాబూ? లేదు. అస్సలు బాలేదు అంటూ ఎంతో దర్జాగా సోఫాలో కూర్చొని, ఎలా ఉంది ఆరోగ్యం? ఆ దేవుడి దయ వల్ల బానే ఉంది. అంటూ తన పక్కనే నిలబడిన సీతను చూసి, ఎంతసేపని నిలబడతావు? దా వచ్చి ఇలా కూర్చో అని బలవంతంగా సీత చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రామ్. సీత షాక్‌గా రామ్‌ని చూసి, ఎందుకిలా చేస్తున్నారు? నేను పిలిచినప్పుడు రాలేదు కానీ, ఇప్పుడు ఎలా వచ్చారు? నేనెప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నువ్వు పిలిచినప్పుడు రావాలని అనిపించలేదు కానీ, నువ్వు లోపలికెళ్ళాక రావాలనిపించింది. వచ్చేసాను. మంచిది.
మీరు నా చెయ్యి వదిలితే బావుంటుంది. ఏ? ఎందుకు? నేను మామయ్యతో మాట్లాడాలి. మాట్లాడు. ఎవరొద్దన్నారు? రామ్ ప్రవర్తన సీతకి ఎంతకీ అర్థం కాలేదు. ఈయనేంటి ఇలా చేస్తున్నారు? ఎప్పుడు మా బావతో నేను ఎలా మాట్లాడాలి? సీత నాకు జ్యూస్ కావాలి కాస్త తీసుకురా. ఆ అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది సీత. ఇంతలో రామ్‌కి ఫోన్ రావటంతో రే ఎక్కడున్నావు? సీత దగ్గర ఉన్నా. షూటింగ్ టైం అవుతుందిరా. ఈరోజు క్యాన్సిల్ చేసేయ్. ఇక్కడ చాలా జరిగేలా ఉన్నాయి. రామ్ పెట్టేయ్ ఫోన్. అవతల శౌర్య చెప్తున్న మాటలు వినిపించుకోకుండా కాల్ కట్ చేశాడు. వీడేంటి ఫోన్ కట్ చేశాడు? సీత దగ్గర ఉండటం ఏంటి? అసలు వీడు ఇంట్లోనే ఉన్నాడా? అనుకుని ఆలోచనలో పడ్డాడు శౌర్య. జ్యూస్ తీసుకొచ్చిన సీత రామ్ గారు తీసుకోండి. ఆ అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకొని జ్యూస్ తాగి సీతను చూశాడు. సీత చూపంతా ఆది రూమ్ వైపు ఉండటం చూసి జ్యూస్ కంప్లీట్ చేసి సీత చెప్పండి రాంగారు. అరగంట టైం ఇస్తున్నా. మీ మామయ్యతో ఏం మాట్లాడాలనుకున్నావో మాట్లాడు. నేనిక్కడే ఉంటాను. అంటే శౌర్య ఫోన్ చేశాడు. షూటింగ్ క్యాన్సిల్ అయిందని. సరే అని ట్రే పక్కన పెట్టి రామ్ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు రామ్ గారంటూ పరశురాం రూమ్‌కెళ్ళింది సీత. ఎలా ఉన్నావు తల్లి? బావున్నాను మామయ్య. ఎలా ఉంది మీ ఆరోగ్యం? బానే ఉంది. బావతో మాట్లాడుతున్నావా మామయ్య అంటూ అన్ని విషయాలు తెలుసుకుంది. సీత కాసేపు పరశురాంతో మాట్లాడి బయటికొచ్చిన సీత ఫోన్‌లో రామ్ గేమ్ ఆడుకోవడం చూసి రామ్ గారు వెళ్దామా? అయిపోయిందా? లేదంటే కాసేపు ఇక్కడే ఉంటావా? ఏంటి వెటకారమా? పుట్టింటికొచ్చావు కదా! కనీసం గంట కూడా అవ్వందే వెళ్దామా అంటున్నావు. ఇంకా ఎవరితో అయినా మాట్లాడడం మర్చిపోయావా? అవును. మర్చిపోయాను. ఎవరో? ఇంకెవరు నవ్య. సీత మాటలకి రామ్ ఆశ్చర్యంగా చూశాడు. మరి వెళ్లి మాట్లాడు. అది కాలేజ్‌కెళ్ళింది. నన్నక్కడ డ్రాప్ చేయండి. దాని దగ్గర నోట్‌బుక్స్ తీసుకుంటాను. పద అంటూ రామ్ ముందుకు నడిచాడు. వెళ్ళటానికి మనసు అంగీకరించకపోయినా తప్పక కంటి నిండా నీళ్లతో ముందుకు అడుగు వేసి వెనక్కి తిరిగి ఆది రూమ్ వైపు చూసింది. అప్పటికే సీతను చూద్దామని విండో డోర్ తెరిచిన ఆది తననే చూస్తున్న సీతను చూసి జాగ్రత్తమా అంటూ పెదవులతోనే పలికి విండో క్లోజ్ చేశాడు. సీత ఏడుస్తూ బయటకొచ్చింది. అప్పటికే ఇదంతా చూసిన రామ్, సీత చెప్పండి రాంగారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారెక్కాడు. నేను ఏడిస్తే మీకు నచ్చుతుంది కదా! తన సీట్లో కూర్చుని రామ్‌ని చూస్తూ అంది సీత. సీత ఎక్కడ మా బావతో మాట్లాడతాననే కదా! కావాలని ఇంట్లో ఉన్నారు. ఆ మాత్రం నాకు తెలీదా రామ్‌గారు? ఆమె మాటలు రామ్ చెంపని చెల్లుమనిపించాయి. నా మీద మీకు ఇసుమంతైనా నమ్మకం లేనప్పుడు, నేను ఎక్కువసేపు పుట్టింట్లో ఎలా ఉంటాను? మనిషి మీద ఉండాల్సింది నమ్మకం, అనుమానం కాదు. అవును. నీ మీద నాకు నమ్మకం లేదు. ఆ ఆదితో రొమాన్స్ చేస్తావని డౌటొచ్చి ఆగాను. ఆ మాటకి సీతకి ఎక్కడలేని కోపమొచ్చి రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఏమన్నారు? ఏమన్నాను? ఉన్న మాటే అన్నాను. ఏ వాడిని లవ్ చేసావు కదా! అంత ఈజీగా ఎలా మర్చిపోతావు? నాకు తెలీదా నీ గురించి? ఎప్పుడు పడుకునేటప్పుడు బెడ్డంతా తడిచిపోయేలా వెక్కి వెక్కి మరి వాడి కోసం ఏడుస్తావు కదా! పైగా ఇప్పుడు ఇంట్లో మీ మామయ్య ఒక్కరే ఉన్నారు. నిన్ను వదిలి నేనిప్పుడు ఆఫీస్‌కెళ్ళానంటే మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత వెర్రివాడిని కాదు. అంటే మీ ఉద్దేశ్యం నేను మా బావతో యెస్. అందుకే కదా కట్టుకున్న భర్తను వంటి మీద కూడా చెయ్యి వేయనివ్వవు. చాచిపెట్టి రామ్ చెంపపై ఒక్కటివ్వాలని అనిపించింది సీతకి. కానీ అతన్ని కొట్టడానికి కూడా సీతకి చేతులు రాలేదు. కోపంగా కారు దిగిపోతుంటే ఎక్కడికి? నా చావేదో నేను చస్తాను. నీకెందుకు? ఆ చావేదో నా దగ్గర చావు అంటూ విసురుగా సీతని వెనక్కి లాగి సీట్లో కుదేసి, నీ ఏడుపులు, పెడపప్పులు నా దగ్గర కాదు. మూసుకొని సైలెంట్‌గా కూర్చో అంటూ కారు స్పీడ్ పెంచాడు. విండో బయటికి చూస్తూ కంట్లో కన్నీరు బలవంతంగా ఆపుకుంది సీత. ఇద్దరి మధ్య మౌనం. ఆ మౌనం ఎంతో భయంకరంగా ఉంది. దేవుడా! ఎందుకు ఈ రాక్షసుడితో నా జీవితాన్ని ముడిపెట్టావు అనుకుని ఎంతగానో బాధపడింది సీత. కాసేపటికి కారు కాలేజ్ ముందు ఆపి సీతను చూశాడు రామ్. కానీ సీత మాత్రం కారు దిక్కుండా విండో బయటికి చూస్తూ ఉండడం చూసి కాలేజ్ వచ్చింది. వెళ్ళను. ఏ పాపం? వెళ్ళి నాకు తెలిసిన అబ్బాయిలతో మాట్లాడినా మీరు మళ్ళీ అవమానిస్తారు. ఆ నిందలు నేను పడలేను. ఈ కాలేజ్‌లో ఏ అబ్బాయి కూడా నీ దగ్గరకొచ్చి మాట్లాడడు. మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కాలేజ్ పేరు చూసి అప్పుడను ఈ మాటలు అంటూ కారు దిగి సీత కూర్చున్న వైపుకి చూచి కార్ డోర్ ఓపెన్ చేసి ఈవినింగ్ వస్తాను ఇక్కడే వెయిట్ చెయి. మౌనంగా ఉంటుంది సీత. ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? ఏదోటి చెప్పు అంటాడు రామ్. మీరు చెప్పింది చేయటం తప్ప నేనేం చేయగలను అంటూ రామ్ పక్కకి తప్పుకోవటంతో కారు దిగి కాలేజ్ లోపలికెళ్తూ
వెనక్కి వచ్చింది సీత. ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాక ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? నేను ఎలాంటిదాన్నో మీకు తెలీదా? అంటే నా ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది కదా! నేను తిరిగేదాన్ని కాదు అని. అందుకే అడిగాను. వెళ్తాను రామ్ గారు అంటూ సీత బాధగా లోపలికెళ్తుంటే రామ్ అలానే చూస్తుండిపోయాడు. ఇంకా ఉంది. చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో.